ఏంటి? మీ తల్లిదండ్రులు ఎవరు? డాక్టర్ నరేంద్ర గోపాలరావు గారండి. సొంత ఊరేది? స్వగ్రామం నేటివ్ యాన్సెస్ట్రల్ నేటివ్ ప్లేస్ ఏమో చిలుమూరు అండి. ఎందుకు వైద్య రంగంలోకి మీరు అడుగులు వేశారు? అంటే చిన్నప్పటి నుంచి హాస్పిటల్స్ చుట్టూతా పెరిగాను. రంగంలోకి అడుగు పెట్టడం ఒకటైతే, సొంతగా హాస్పిటల్ని ఏర్పాటు చేసి చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? మా సిస్టరు, అంటే నా తర్వాత సిస్టరు హార్ట్ ప్రాబ్లంతో చనిపోయింది. మొట్టమొదట లైఫ్లో సేవలు అందించారు. ఇప్పుడు మళ్ళీ అమ్మాజీ పావని ద్వారా మళ్ళీ ఎందుకు పేరు మార్చి? లైఫ్ హాస్పిటల్ కాంట్రాక్ట్ అది లీజ్ అయిపోయింది. లీజ్ ఏర్పాటు చేసిన తర్వాత ఎలాంటి వైద్య సదుపాయాలు ప్రజలకు హాస్పిటల్ స్టార్ట్ చేసిన ఓపెనింగ్ టైంకి సడన్గా కరోనా వచ్చి లాక్డౌన్. యానిమల్స్ కానీ ఇటెంట్ బాగా ఇంట్రెస్ట్గా చేయాలనిపించేది ఏది? టైగర్. ఈ సొంతగా హాస్పిటల్ ఏర్పాటు చేసి ప్రజలకు సేవ అందిస్తున్నారు. అదేవిధంగా అమ్మ పేరు అక్క పేరు పెట్టుకొని మీరు వైఎస్ఆర్ ఆరోగ్య దీని ద్వారాగా ఇప్పటికీ గుండె ఆపరేషన్లు అయితే ఈ వైద్య రంగంలో వైద్య సేవలు అందించడం ఒక ఎత్తు అయితే, ఫోటోగ్రఫీ కానీ ఆర్ట్స్ కానీ మ్యూజిక్ వీటన్నిటి మీద స్పెషల్గా ఫోకస్ చేసి కొన్ని బేసికలీ నాకు చిన్నప్పుడు నుంచి మా ఫాదర్ చాలా డిసిప్లిన్గా పెంచారండి. అంతర్జాతీయ స్థాయిలో మీకు అవార్డ్స్ రావటం అనేది ఎంచుకున్నది ఏంటంటే ఆంథ్రోపాలజీను వైల్డ్ లైఫ్. ఈ ఫోటోగ్రఫీలో మీకు అత్యంత ఆనందాన్ని, మంచి హోదాని కల్పించిన అవార్డు ఏది సార్? ఎలిఫెంట్ డస్టింగ్ అంటే ప్రతి పిక్చరు ఆల్మోస్ట్ ఆల్. ఇప్పుడు ఈ ఫోటోగ్రఫీ, ఈ వైద్య సేవ రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తూ అంత నేను ఏది చేసినా కానీ దాన్ని కూలంకషంగా మెడికల్ రంగంలోకి అడుగు పెట్టబోయే మెడికల్ విద్యార్థులకు, మీ సహోదర వైద్య రంగంలో వైద్య సేవలు అందిస్తున్న ప్రముఖులకు మీరు ఇచ్చే ఆస్పైరింగ్ డాక్టర్స్కి ఫస్ట్ ఫిజికల్ ఫిట్నెస్, స్టామినా కావాలి. క్వాలిటీస్ కంటే ఆల్రౌండ్ ప్రతిభలు మీ దగ్గర ఉన్నాయి సార్. బ్రెయిన్లో మ్యూజిక్ ఏరియా 10 అని, ఏరియా నెంబర్ 10.